కమ్మ అంటే మన పనులు మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో తెలిపే సంక్షిప్త విశ్లేషణ ఇది. అసలు మనలో మనకి ఎందుకిన్ని తేడాలుంటాయి? కొంతమందేమో ఆరోగ్యంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడతారు. కొంతమంది ధనవంతులు, ఇంకొందరు పేదవాళ్లు. ఎందుకిలా? సరిగ్గా ఇదే ప్రశ్న శుభ అనే ఒక యువకుడు బుద్ధుణ్ణి అడిగాడు. దానికి ఆయన చెప్పిన 3 ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మీరిప్పుడు ఏ స్థితిలో ఉన్నా దానికి మీరే పూర్తి బాధ్యులు. అదృష్టమో విధిరాతో లేక దేవుడో కాదు. కేవలం మీ చర్యలే మిమ్మల్ని ఉన్నత స్థానంలోనో లేదా తక్కువ స్థానంలోనో నిలబెడతాయి. ఇక రెండవ విషయమేంటంటే, ప్రతి పనికి ఖచ్చితంగా ఒక ఫలితముంటుంది. ఉదాహరణకు, ప్రాణుల పట్ల కరుణ చూపిస్తే మన ఆయుష్షు పెరుగుతుంది, అదే హింసిస్తే తగ్గుతుంది. ఇతర్ల విజయాన్ని చూసి సంతోషిస్తే మన పలుకుబడి పెరుగుతుంది, అసూయపడితే అది పోతుంది. అలాగే పిసినారితనం పేదరితానికి దారితీస్తే దానగుణం సంపదను తెచ్చిపెడుతుంది. చివరిగా, నిజమైన జ్ఞానమంటే మనకు అన్నీ తెలియడం కాదు, సరైన ప్రశ్నలు అడగటం. ఏది మంచి పని, ఏది చేస్తే నాకు దీర్ఘకాలికంగా మేలు జరుగుతుంది అని అనుభవం ఉన్నవాళ్లని, అంటే జ్ఞానులనిగాని భిక్షులనిగాని అడిగి తెలుసుకోవడమే అసలైన వివేకం. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం చేసే పనులే మనమెవరో నిర్ణయిస్తాయి, మన భవిష్యత్తును కూడా అవే నిర్దేశిస్తాయి.